ఉపరితలానికి చేరువుగా కేంద్రీకరించి ఉన్న ఈ అల్పపీడనం వల్ల బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు. ఇదే ఇంజెక్షన్. దిస్ ఇస్ ఇల్లీగల్. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మీరు ఎన్ని చేసినా సరే నా పేరు కనుక్కోవడం కూడా మీ వల్ల కాదు. ఇర్ఫాన్, పేరు సయీద్ జాఫర్, వయసు 38. నీ పేరు? సయ్యద్ జాఫర్, వయస్సు 38. పాకిస్తాన్ ఆర్మీలో జలాలాబాద్ క్యాంపులో ట్రైనింగ్ అయ్యావు. ఐడి బాంబ్ డిజైన్ చేయడంలో యువర్ అన్ ఎక్స్పర్ట్. 6 నెలలకు ముందు ఒక సర్జరీ చేయించుకొని 10 రోజులు హాస్పిటల్లో ఉన్నావు. రేయ్, నా ప్రాణాల గురించి నాకెలాంటి భయం లేదు, కానీ మీ ప్రైమ్ మినిస్టర్ ప్రాణాల గురించి భయపడండి. మా నెక్స్ట్ అటాక్ ఎప్పటికీ మిస్ అవ్వదు. నెక్స్ట్ అటాక్ ఎక్కడ చెప్పు? లండన్ కి ఫ్లైట్ లో పోతున్నాడుగా, పెట్టెలోనే తిరిగి వస్తాడు మీ పిఎం. He's not lying, sir. It's the truth. లండన్ ఎవరు చేయబోతున్నారు? ఏ గ్రూప్? గ్రూప్ ఏం లేదు, ఒకే ఒక్కడు. వాడు జనంలో జనంగా కలిసిపోయాడు. వాడు మీ దేశం బలాన్ని చంపుతాడు. వచ్చాను చూడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పు. I don't know. ఇర్ఫాన్, I don't know. ఇంకో డోస్ ఇవ్వు. డాక్టర్, ఇంకో డోసు వద్దు వద్దు, ఇంజక్షన్ వద్దు. ఇంజక్షన్ ఏమో వద్దు. నేను చెప్తాను. అతను ఆంధ్రానా? చెప్తాను. వాడి పేరు? రవణ, తోడుబత్తాలు వచ్చినాయి. రాజన్న గొడవలో పెట్టమన్నాడు. రాజన్న లెక్క సీట్ ఇచ్చారా? బండిలో ఉందన్నా. సీట్ తెచ్చి ఇచ్చి డబ్బు తీసుకెళ్ళు. British Airways flight BA36 from Hyderabad to London. నమస్తే. Welcome, Mr. Prime Minister. My son Abhishek. Hi, sir. Nice to meet you. Hello. Is the convoy ready to move? Kavita Menon from
from Malayalam Manorama, ఈ ప్లేస్ లో సెక్యూరిటీ పెట్టండి. Venkataraman from Dinakaran, Kalyan Kumar from Express, Kalyan Kumar from Express. There are 3 lakh Indians in the UK and they happen to be the 3rd largest ethnic group here. Mr. Kalyan Kumar from Express, హాయ్. earlyగా వచ్చుండొచ్చుగా మీరు. ముందుగా వస్తే మాత్రం అదే లెక్చర్గా. What? అందుకని లేట్గా I'll wait వస్తారా? See, ఇదే రేపు జరగబోయే మీటింగ్ ఉద్దేశం. Well, I hope all of you will be here tomorrow and support us by giving a wide and detailed coverage for this conference. I guess we are done. I'll see you tomorrow. Bye. Hey, Yeah, throw it up, man. careful. Yeah. Our Invest India meet starts in few minutes. If you have any phones, mobiles, or wallets, please place them in the tray here. Next, please, sir. Please open your bag. Thank you. Next, please. Mark, clear the PM passage, gentlemen. So please arrange for the media gathering. No, I've just come for a holiday. Our Honorable Prime Minister of India, Mr. Chandrakant Verma is here. థ్యాంక్ యూ. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఏదో చుట్టాలింటికి పెళ్ళికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం, ఓకే? మీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది? హే మిస్టర్ మహాదేవ్ సార్, మీ బయోగ్రఫీలో చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి. మౌనంగా కూర్చున్నారు. పెళ్లి చేసుకునే ముందున్న ఆ మ్యూచువల్ మ్యాగ్నెటిక్ చామ్, క్షణం క్షణం చూడాలని తపన, అనుక్షణం మాట్లాడాలని నిరీక్షణ, పెళ్ళైన తర్వాత అదే స్థాయిలో ఉందా లేక తగ్గిందా? ఎందుకు సందేహిస్తారు? కమాన్, చేయెత్తండి. ఓకే, ముందు నేనే ధైర్యంగా చేయెత్తుతాను. ఎందుకంటే నా భార్య ఇప్పుడు ఇక్కడ లేదు, సో నిర్భయంగా చేయెత్తుతాను. నా పరువు తీకండి. మిస్సెస్ నారాయణమూర్తి, మీ వారిని ఎక్కడైనా నిజం మాట్లాడనివ్వండి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం అమ్మ గురించి మాట్లాడుకుందాం. బిడ్డల మీద ప్రేమ లేని అమ్మ ఉంటుందా? ఆ అమ్మే చిన్న వయసులో మనల్ని బెదిరించి అన్నం తినిపించింది, కొట్టి మరీ చదివించింది. అంతెందుకు, మనం అల్లరి చేస్తే 4 తగిలించి బుద్ధి చెప్పుంటుంది. అప్పుడు అమ్మని మనము తిట్టుకునే ఉంటాం. అయినా అమ్మకి మన మీదున్న ప్రేమ గాని, మనకి అమ్మ మీదున్న ప్రేమ గాని ఎప్పుడైనా తగ్గిందా? మీరందరూ అన్ని వసతులతో ఎంత సుఖంగా ఇక్కడున్నా గాని ఈ దేశం మీకిష్టమైన లవర్ లాంటిది. కానీ ఇండియా మన అమ్మ లాంటిది. ఇండియాలో అవినీతి, లంచం, మత విద్వేషాలు, భాషాద్వేషాలని వెంటనే పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా గవర్నమెంట్ దేశంలోని ఈ సమస్యల్ని నిశితంగా పరిశీలించి పరిష్కరించే దిశగా వెళ్తోంది. దానికి మీ సహకారం కూడా కావాలి. ఇక్కడ సెటిల్ అయిన పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ స్వదేశానికి సహకరించండి. మై గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ. టు ఇన్స్పైర్ యూ ఆల్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఫ్యూ జెంటిల్మెన్ హియర్. ఇండియాలోని సెన్సెక్స్ పాయింట్ పైకి వెళ్లాలా కిందకి దిగాలా అనేది ఇదిగో వీళ్ళ కంపెనీలను బట్టి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. మిస్టర్ విజయ్ మాధవ్ ప్రపంచ ధనికుల్లో 7వ స్థానం. వేరే ఏ దేశాల్లోనూ ఆస్తులు స్విస్ బ్యాంకులో దాచుకోలేదు. సంపాదించిందంతా ఇండియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. రబ్బర్ కింగ్ మిస్టర్ స్వామినాథ్, వీరు పుట్టిన జిల్లాలో కరువు ప్రాంతాలైన 17 గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. నేడు ఆంధ్రదేశంలో వీరు దత్తత తీసుకున్న గ్రామాల్లోనే వ్యవసాయం ముందంజలో ఉంది. మిస్టర్ రాజన్ మహాదేవ్
ఈయన ఏ ఏ బిజినెస్లు చేస్తున్నారో చెప్పటం కన్నా ఏవి చేయటం లేదో చెప్పటం ఈజీ. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు వీరి ఒపీనియన్తోనే ముందుకెళ్తుంది. సో వీరు జీతం భత్యం లేని అడ్వైజర్. ఇంటి కోసం కష్టించడం మన కర్తవ్యం, కానీ దేశం కోసం కష్టించడం మన ధర్మం. సో బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. జై హింద్. Charlie wants to see Tiger en route to Chariot. వెరీ గుడ్ స్పీచ్ సార్. ఏంటవి ట్రైనింగ్ ట్రిప్పా లేక వారసుని రెడీ చేస్తున్నాడా డాడీ? అంత సీన్ లేదు అంకుల్. ఆయనతో నన్ను కారులో కూడా ఎక్కనివ్వట్లేదు. ఆయన స్పీచ్ ని లైవ్ లో వినాలని డుమ్కీ కొట్టి నేనే ఎంటపడొచ్చాను. అది డుమ్కే అయితే నిజంగా ఎందుకు వచ్చావు? అంకుల్, మీ వయసులో నన్ను ఇలా అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓకే ఓకే, నేను అడగను, నువ్వు చెప్పద్దు. Escorting the Prime Minister en route to the presidential palace. మన భారత ప్రధాని లండన్ మేయర్తో చర్చ కొనసాగిస్తున్నారు. I'm extremely sorry, Mr. Prime Minister. This should never have been allowed to happen in our country. It's okay. It could have happened anywhere. I don't know how you remain so calm. It's quite simple. I'm not dead. Well, I don't want to take much of your time. Good day. ఏ రవి రా. సార్, రవికిషోర్, సీనియర్ ఆఫీసర్, మిలిటరీ ఇంటెలిజెన్స్. మేము బ్యాచ్మేట్స్ సార్. కూర్చోండి. కొన్ని అసైన్మెంట్స్ కోసం పాకిస్తాన్లో 5 ఏళ్ళు అండర్ కవర్ ఆఫీసర్గా ఉన్నారు సార్. చష్మా అనే ఓ టౌన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్లాంట్ని లోకానికి తెలియకుండా రహస్యంగా నడుపుతున్నారు. దాన్ని ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ సెల్లులో 6 నెలలు పనిచేశారు సార్. అక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చే ఓ సైంటిస్ట్ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడే ఓ పళ్ళకొట్లో పనిచేసే మన ఏజెంట్ ద్వారా ఇండియాకు పంపించారు. మన ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి చూసి అందులో ప్లూటోనియం 240 ట్రేసెస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాం. ప్లూటోనియం 240 ఉంటేనే సార్ న్యూక్లియర్ బాంబు తయారు చేయగలుగుతాం. తర్వాత మా డిపార్ట్మెంట్లోనే ఉన్న ఓ డబుల్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల రవిని వాళ్ళ టీంని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఎన్నో రకాలుగా టార్చర్ చేశారు, అయినా నోరు విప్పలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్నారు సార్. గ్రేట్. యూర్ ఆల్ ద రియల్ హీరోస్. కానీ పబ్లిక్ ప్రశంసలు పొందలేని సర్వీస్ కదూ. ఇవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్ సార్. ప్రశంసలు కూడా ఇలాగే సీక్రెట్గానే దక్కుతాయి. ఇట్స్ ఆల్ ఫర్ ది నేషన్ సార్. ఇప్పుడే చెప్పారు సరిహద్దులో మిలిటరీ గోడౌన్ని ధ్వంసం చేసిన ఆపరేషన్ కూడా మీరే చేశారని. అదెందుకు చేశారో తెలుసా మీకు? నో సార్, రీజన్స్ వాళ్ళు మాకు చెప్పరు, మేము వాళ్ళని అడగం సార్. అక్కడ ధ్వంసం చేసింది మీరు కెమికల్ వెపన్స్ని. యూనో, వన్స్ కింద దేశంలో వర్గపోరు జరిగినప్పుడు ఆ దేశపు మిలిటరీకి హెల్ప్ చేయడం కోసం ఒక ఆర్మ్స్ ఏజెంట్ ద్వారా రహస్యంగా ఆ కెమికల్ వెపన్స్ని సేకరించి పెట్టుకున్నారు. ఇట్స్ అగైన్స్ట్ యుఎన్ ఆర్మ్స్ ట్రీటీ. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ స్కామ్. ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఇండియాకే చెడ్డ పేరు. వాళ్ళు దాన్ని ఎన్నాళ్ళని మభ్య పెడతారు. యూ సెలెక్టెడ్ ద రైట్ టైం. అక్కడ ఏముందో తెలియకుండా కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ను కూడా మీరు కాపాడారు. కెమికల్ వెపన్స్ వల్ల ఏ నష్టం వాటిల్లకుండా సైక్లోన్ తప్పించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మనం ఈ పని చేయాల్సి వచ్చింది. యు ఆర్ ఎ గుడ్ యాక్టర్ రవికిషోర్. అన్ని విషయాలు తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు చూడండి.
ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేయాల్సి వచ్చింది. లీగల్లీ రాంగ్ బట్ ఎథికలీ రైట్ కదా. దుర్యోధనుడు బాణం వేస్తే అధర్మం, అదే అర్జునుడు బాణం వేస్తే ధర్మం. యూ హ్యావ్ మేడ్ మై డే. ఐ లైక్ యూ యంగ్ మ్యాన్. జోసెఫ్ సార్, ఈయన నాతోనే ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ సార్. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి రిలీవ్ చేసి ఎస్పీజీలో డిప్యూట్ చేయాలి. చేయండి. డన్.